రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. కాబట్టి శరీరం విషయమై మన మూల పురుషుడగు అబ్రహామునకి ఏమి దొరికెనని అదును. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలుగదు. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పని చేయు వానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చు వాని యందు విశ్వాసం ఉంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచును ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఈ ధన్యవచనము సున్నతి గల వారిని గూర్చి చెప్పబడినదా? సున్నతి లేని వారిని గూర్చి కూడా చెప్పబడినదా? అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడిననుచున్నాము కదా. మంచిది. అది ఏ స్థితి యందు ఎంచబడిన? సున్నతి కలిగి ఉండినప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. మరియు సున్నతి లేని వారైనాను నమ్మిన వారికందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందకమునకు తనకు కలిగిన విశ్వాసము వలన ఆయన నీతి ముద్రగా సున్నతి అను గుర్తు పొందను. మరియు సున్నతి గల వారికి తండ్రి అగుటకు అనగా సున్నతి మాత్రము పొందిన వారు కాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందకమునకు అతనికి కలిగిన విశ్వాసము యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకున్న వారికి తండ్రి అగుటకు అతడు ఆ గుర్తు పొందెను. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు గాని విశ్వాసం వలన ఆయన నీతి మూలముగానే కలిగింది. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానమును నిరర్థకమగును. ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమము లేకపోవును. ఈ హేతువు చేతను ఆ వాగ్దానము యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రము కాక అబ్రహామునకున్నట్టి విశ్వాసము గలవారికి కూడా దృఢము కావాలనని కృపను అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాస మూలమైనదాయను. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నేను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మిను. మరియు అతడు విశ్వాసము నందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తము మాత్రమే కాదు గాని మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. దేవ పరలోక దూతాని నింపాలి ఎంతో ఎంతో మహిళా నిన్ను భూమిలోని ప్రజలంత కొనియాడి ఎంతో ఎంతో మహిళా దేవ పరలోక దూతాలి నిన్ను పాడి ఎంతో ఎంతో మహిళా నిన్ను భూమిలోని ప్రజలంత కొనియాడి ఎంతో ఎంతో మహిమా
నిన్ను భజించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమా. నిన్ను భజించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమా. మహిమా నీకే మహిమా. మహిమా నీకే మహిమా. ఓ మహిమా నీకే మహిమా. మహిమా నీకే మహిమా. కష్టాలలోనా నిష్టాలలోనా కన్నీరు తుడిచింది నీవే కదా. కష్టాలలోనా నిష్టాలలోనా కన్నీరు తుడిచింది నీవే కదా. నా జీవితాంతం నీ నామస్మరణే చేసేదనా యేసయ్యా. నా జీవితాంతం నీ నామస్మరణే చేసేదనా యేసయ్యా. మహిమా నీకే మహిమా. మహిమా నీకే మహిమా. మహిమా నీకే మహిమా. మహిమా నీకే మహిమా. దేవ పరలోక దూతాలి నిన్ను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. నిన్ను భూమిలోని ప్రజలంత కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. నా కొండ నీవే నా కోట నీవే నా నీతి నా ఖ్యాతి నా జ్యోతివే. నా కొండ నీవే నా కోట నీవే నా నీతి నా ఖ్యాతి నా జ్యోతివే. నిన్నే భజించి నిన్నే స్తుతించి ఆరాధింతునయా. నిన్నే భజించి నిన్నే స్తుతించి ఆరాధింతునయా. మహిమా నీకే మహిమా. మహిమా నీకే మహిమా. మహిమా నీకే మహిమా. మహిమా నీకే మహిమా. దేవ పరలోక దూతాలి నిన్ను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. నిన్ను భూమిలోని ప్రజలంత కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. నీ చిత్తమే సిద్ధించు ప్రభు, నిన్నే ప్రార్థింతు నా రక్షక. నీచమౌ గాయముల చేతను నిత్యము కృంగి అలసియుండా. నీచమౌ గాయముల చేతను నిత్యము కృంగి అలసియుండా. నిజమైన సర్వశక్తుండవే నీ చేత బట్టి నన్ను రక్షింపుమా. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమ్మరివే. ఆత్మస్వరూపని చిత్తమే అనిశంభు చల్లు ఇహ పరమునా. ఆత్మస్వరూపని చిత్తమే అనిశంభు చల్లు ఇహ పరమునా. కంబుగా నన్ని ఆత్మతో ఆవరింపు మోనా రక్షక. అధికంబుగా నన్ని ఆత్మతో ఆవరింపు మోనా రక్షక.
అందరూ నాలో క్రీస్తుని చూడా, ఆత్మతో నన్ను నింపుము దేవా. అందరూ నాలో క్రీస్తుని చూడా, ఆత్మతో నన్ను నింపుము దేవా. సర్వ చిత్తంబు నీదేనయ్యా, స్వరూపమేచ్చు కుమ్మరివే. సారే పైనున్న మంటినయ్యా, సరి అయిన పాత్రను చేయుమయ్యా. సర్వేశ్వరా నేను సర్వదా నిన్నే సేవింతును, సర్వ చిత్తంబు నీదేనయ్యా, స్వరూపమేచ్చు కుమ్మరివే. ఆమె ఎవరు నన్ను చేయి విడచినను, యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినను, యేసు చెయ్యి విడువడు. చెయ్యి విడువడు, చెయ్యి విడువడు, చెయ్యి విడువడు, చెయ్యి విడువడు, చెయ్యి విడువాడు. నిన్ను చెయ్యి విడువాడు. ఎవరు నన్ను చెయ్యి విడచినను, యేసు చెయ్యి విడువడు. ఎవరు నన్ను చెయ్యి విడచినను, యేసు చెయ్యి విడువడు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే. లాలించును, నన్ను పాలించును, లాలించును, పాలించును. ఎవరు నన్ను చెయ్యి విడచినను, యేసు చెయ్యి విడువడు. ఎవరు నన్ను చెయ్యి విడచినను, యేసు చెయ్యి విడువడు. వేదన శ్రమలు ఉన్నప్పుడల్లా, వేదన శ్రమలు ఉన్నప్పుడల్లా, వేడుకొందునే కాపాడునే, వేడుకొందునే కాపాడునే. ఎవరు నన్ను చెయ్యి విడచినను, యేసు చెయ్యి విడువడు. ఎవరు నన్ను చెయ్యి విడచినను, యేసు చెయ్యి విడువడు. రక్తము తోడా కడిగి వేశాడే, రక్తము తోడా కడిగి వేశాడే. రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే, రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే. ఎవరు నన్ను చెయ్యి విడచినను, యేసు చెయ్యి విడువడు. ఎవరు నన్ను చెయ్యి విడచినను, యేసు చెయ్యి విడువడు. ఆత్మచేత అభిషేకించి, ఆత్మచేత అభిషేకించి, వాక్యము చే నడుపుచున్నాడే, వాక్యము చే నడుపుచున్నాడే. ఎవరు నన్ను చెయ్యి విడచినను, యేసు చెయ్యి విడువడు. ఎవరు నన్ను చెయ్యి విడచినను, యేసు చెయ్యి విడువడు. వ్యాధి కష్టమో వచ్చిన వేళ, వ్యాధి కష్టమో వచ్చిన వేళ, వేడెదను నన్ను స్వస్థపరచును, వేడెదను నన్ను స్వస్థపరచును. ఎవరు నన్ను చెయ్యి విడచినను, యేసు
చెయ్యి విడువడు, ఎవరు నన్ను చెయ్యి విడచినన్. యేసు చెయ్యి విడువడు, చెయ్యి విడువడు, చెయ్యి విడువడు, చెయ్యి విడువడు, చెయ్యి విడువడు, చెయ్యి విడువాడు, నిన్ను చెయ్యి విడువాడు. ఎవరు నన్ను చెయ్యి విడచినన్. యేసు చెయ్యి విడువడు, ఎవరు నన్ను చెయ్యి విడచినన్. యేసు చెయ్యి విడువడు. అవును ప్రియులారా, ఎవరు మనల్ని చేయబడిచినా గానీ మన దేవుడు మాత్రం ప్రియులారా మనను చేయి విడవలేదు. కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ గొప్ప దేవుడు, ఆ గొప్ప విశ్వాసం ప్రియులారా దేవుడు మనకందరికి అనుగ్రహించినట్టు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు బ్రతికినంతకాలం ఆ విశ్వాసంతో ప్రియులారా మనం బ్రతకాలి. దేవుడు ఇప్పుడు నేను ఏమాత్రం విడువను ఎన్నడును ఎడబాను. కాబట్టి దేవుడు హల్లెలూయా ఎవరు మరచినా ఎవరు హల్లెలూయా విడిచిపెట్టిన దేవుడు మాత్రం యేసే మాత్రం మనల్ని విడిచిపెట్టలేదన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మంచి పాటలు బట్టి దేవునికి స్తోత్రం. ఇప్పుడు వచ్చిన మీకు అందరికీ ప్రత్యేక వందనాలు. అలాగే ప్రియులరమైన పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసినాక అపోస్తలుల కార్యం ప్రియులర 2వ అధ్యాయం నుండి కొన్ని విషయాలు మనం చూస్తాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయములు ప్రియులర మనం చూసినట్లయితే దేవుడు శిష్యులను 120 మందిను దేవుడు ఆత్మతో నింపామన్నమాట. పరిశుద్ధాత్మతో దేవుడు నింపారు. ఇప్పుడు సంఘం అంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వారు గుంపు అన్నమాట. సువార్త రక్షణ పొందిన వారు గుంపు. కాబట్టి పరిశుద్ధాత్మ నింపుదల ప్రతి ఒక్క దేవుని బిడ్డలు కూడా ఆ ఒక అనుభవం దేవుడు అనుగ్రహించినాక, కాబట్టి దేవుడు ఒక స్థాయి దేవుడు అనుగ్రహిస్తాడు. అంటే అంత్యకాలంలో నేను ప్రతి ఒక్కరు నా ఆత్మతో కుమ్మరిస్తామని దేవుడు ప్రియులరా స్పష్టంగా చెప్పారు. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడి బ్రతకాలంటే ప్రాముఖ్యంగా మనకు కావాల్సిన ఏంటిదంటే మనకు కోరిక ఉండాలి అనమాట. గొప్ప కోరిక, దాహం ఉండాలి, పట్టుదలతో దాహం ఉండాలి. దేవునికి స్తోత్రం. నేను పరిశుద్ధాత్మ ప్రియులర్ నేను నా ఆత్మీయ జీవితంలో ప్రారంభ కాలంలో దేవుడు చేస్తున్న మేలును బట్టి కృతజ్ఞత అర్పించడానికి దేవుని సన్నిధిలో వెళ్ళామన్నమాట. ప్రార్థన మీటింగ్కి వెళ్ళామన్నమాట. ఇక్కడ వెళ్ళి కూర్చున్నా. నాకు ఈ ఒక్క లిస్ట్ కూడా లేదనమాట. అది కావాలి ఇది కావాలి ఏం లేదు. ఒకటి మాత్రం దేవుడు చేసిన మేలును దేవా థ్యాంక్స్ అందే. అలాగే కూర్చున్నప్పుడు అక్కడ ఒక దేవజనుడు వాక్యం చెప్తున్న టైంలో వారు పరిశుద్ధాత్మ ప్రేరేపణలో ముందుకు రావాలని 2-3 చెప్పినమాట. దానిలో నేను కూడా ఉన్నా అనమాట. వారు ఇలాగ చేయబట్టి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవం అపోస్తలుల కార్యములో రాయబడింది. అలా అంటున్నాం. ఆమె అపోస్తలులు చేయబట్టి ప్రార్థన చేసినప్పుడు వారి మీదే వారు దేవుని ఆత్మతో నింపబడామన్నమాట. ఆ అనుభవం నా జీవితంలో దేవుడు అనుగ్రహించామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం దేవుడు మన పట్ల ప్రణాళిక ఉన్నది కాబట్టి తప్పకుండా దేవుడు పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. అభిషేకంతో నింపుతాడనమాట. అభిషేకంతో నింపి దేవుడు మనను హెచ్చిస్తాడు. డబ్బు ఎక్కువ మనకు ఇచ్చి దేవుడు మనల్ని హెచ్చిస్తాడని కాదు. స్తోత్రం. పరిశుద్ధాత్మతో నింపి దేవుడు హెచ్చిస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడి బ్రతున్నప్పుడు మనకు కావాల్సిన డబ్బు కూడా మనకు దేవుడు అనుగ్రహిస్తాడనమాట. హల్లెలూయా. కాబట్టి మనం ఆత్మీయ జీవితంలో ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ అభిషేకం, వాక్య ప్రతిష్ఠత, యేసు రక్తం, యేసు నామం, దేవుని కృపలో మనం ఎదగాలన్నమాట. ఆస్తిపాస్తులు కాదనమాట. అది 2వ విషయం అనమాట. దేవునికి స్తోత్రం. ఫస్ట్ ప్రియులారా మనం పరిశుద్ధాత్మ నింపుదల, దేవుని శక్తిలో మనం ఎదగాలి. దేవుని యొక్క డివైన్ నేచర్లో మనం ఎదగాలి. అప్పుడు మిగిలినంతా కూడా మనకు ఆడ అవుతాయి అనమాట. తప్పకుండా ఆడ అవుతాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే శిష్యులను ఆత్మతో నింపామన్నమాట. కాబట్టి ఈ వాక్యం వెళ్ళిన మనలో అందరినీ కూడా దేవుడు తన ఆత్మతో అధికంగా యేసునామములో కుమ్మరించినాక, కాబట్టి పరిశుద్ధాత్మ నింపుదల ప్రతిరోజు మనం కోరుకోవాలి. తర్వాత నేను ఇంకొక మీటింగ్ లో వెళ్ళామన్నమాట. ఇంకొక చోటులో నేను వెళ్ళాము. ఇంకా పరిశుద్ధాత్మ నింపుదల, ఇంకా ఎక్కువ భాషలో మాట్లాడాలి అనే ఉద్దేశంతో నేను వెళ్ళామన్నమాట. కానీ అక్కడ వెళ్ళినప్పుడు 3 రోజు కొరకు వెళ్ళామన్నమాట. 3 రోజు కొరకు వెళ్ళామన్నమాట. కానీ 3 రోజు అయిపోయింది. అంత
నేను కోరినట్టు ఏం జరగలేదు. కానీ నేను తర్వాత అదే మీటింగ్ ప్లేస్ లో దేవుని కృపను బట్టి దాదాపు 2 years కంటే అక్కడ స్పెండ్ చేశామన్నమాట. అదే ప్లేస్ లో దేవుడు అలాంటి ఉన్న అన్ని విషయాలు దేవుడు సిద్ధపరిచామన్నమాట. కానీ దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, నేను చెప్పిన విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ విషయంలో మన పట్టుదలతో ఉండాలి, కోరికతో ఉండాలి. కొన్నిసారి మనం కోరినట్టు జరగలేదేమో, మన కోరిన అప్పుడే వెంటనే జరగలేదేమో. కొన్నిసారి మనం అడగక మునిపే కూడా దేవుడు అభిషేకిస్తాడు. చెప్పలే, మనం అపోస్తల కార్యంలో మనం చూసిన 10వ అధ్యాయంలో మనం చూసినాం. కొర్నేలు ఇంటిలో పేతురు మీటింగ్ నడిపించినప్పుడు వాక్యం చెప్తున్నప్పుడే వారి మీదకు ఆత్మ దిగి వచ్చామన్నమాట. విశ్వాసులు అడగలేదు కావచ్చు, అంటే ఒకవేళ వారు కోరారేమో, స్తోత్రం. సరే, ఏదనుకుంటూ దేవుడు తన ఆమె ఆత్మతో వారు నింపామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి కొన్నిసారి మనం అడగక మునుపు కూడా దేవుడు ఆత్మతో కుమిరిస్తాడు. అయినా సరే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మనం అడగాలి. హోలీ స్పిరిట్ కొరకు మనం ఎక్కువ అడగాలి. దేవుడు ఆత్మ నింపదల కొరకు ప్రియులారా మనం ఎక్కువ అడగాలి. ఎందుకంటే ఈ పరిశుద్ధాత్మ వలన దేవుడు మనం అభిషేకించి దేవుడు ప్రియులారా తన రాజ్యం కొరకు, తన నామం కొరకు మనల్ని వాడతారు. ఎందుకంటే మనకి శక్తి కావాలన్నమాట, బలం కావాలి. సమస్యలు ఉంది, రకరకాల సమస్యలు ఉంది. మన లోపలనే సమస్యలు ఉంది. సిన్ఫుల్ నేచర్ మనలోనే ఉంది, పాపస్వభావం మనలోనే ఉంది. ఇప్పుడు మనలో దేవుని యొక్క వాక్యాలు పాటించకుండా అడ్డుపడే ఎన్నో విషయాలు మనలో ఉండవచ్చు. కాబట్టి బయట నుండి కూడా ఇంకా సమస్యలు ఉండవచ్చు. కాబట్టి అన్ని సమస్యను జయించుకొని వెళ్ళాలి అంటే తప్పకుండా ప్రియులారా మనకు శక్తి కావాలి, బలం కావాలి అనమాట. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? దేవుడే మనల్ని బలపరుస్తాడు అనమాట. దేవుడే దిగి వచ్చి, కాబట్టి సువార్త వినవద్దని మనలో హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చామన్నమాట. దేవుడు మనను ప్రతి నిమిషం ప్రియులారా మనల్ని బలపరుస్తాడు. కాబట్టి మనకు అనుదినం దేవుని యొక్క బలం అవసరం అనమాట. ఆ హోలీ స్పిరిట్ సహాయం మనకు అవసరం. ఇప్పుడు కొత్తగా జన్మించిన ప్రియులారా మనం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించాం. కాబట్టి గెలాతులు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఒకసారి ప్రియులారా మనం చదువుదామా? గెలాతులు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం 2వ వచనం ఒకసారి మనం చదువుదాం. ఓ అవివేకులైన గలితీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమపెట్టును? సిలువ వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడింది కదా. ఇది మాత్రమే మీ వలన తెలిసి కొనుగోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసంతో వినుట వలన పొందితిరా? మూడవ వచనం కూడా చదవండి. 3వ వచనం. మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులవుదురా? చూడండి, మొదటి ఎలాగే ఆరంభించాము ఇక్కడ స్పష్టంగా రాయబడింది. మీరింత అవివేకులు అయితారా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి. కాబట్టి పెంతెకోస్తు పండుగ రోజు మనం చూస్తున్నాము. మొదట మనం చూసినట్లయితే శిష్యులు ప్రార్థన చేశారు. యేసుక్రీస్తు మాటని బట్టి దేవుడు ఆత్మతో నింపామన్నమాట. ఇప్పుడు మన ఆత్మీయ జీవితం ప్రియులారా ఆరంభం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వల్ల దేవుడు ప్రారంభిస్తున్నాం అనమాట, హోలీ స్పిరిట్ అనమాట. కాబట్టి ఆరంభం చాలా ప్రాముఖ్యం అనమాట. ఆరంభం పరిశుద్ధాత్మతో ప్రారంభించబడిన కాబట్టి బ్రతికినంతకాలం పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకాలి అనమాట. దేవునికి స్తోత్రం. మధ్యలో దారి తప్పిపోవద్దు అనమాట. కాబట్టి గెలాతులు రాసిన పత్రికలో ప్రియులారా మనం చూస్తున్నాము, కొందరు వారు ధర్మశాస్త్రం ఆధారపడామన్నమాట. ధర్మశాస్త్రం, ఇప్పుడు ధర్మశాస్త్రం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రం అనుగ్రహించాము. కానీ ఈ ధర్మశాస్త్రం చేసుకొని ఈ యొక్క వ్యక్తి కూడా నీతిమంతులుగా మార్చబడలేదన్నమాట. ఎందుకంటే మనుషులు బలహీనం ఉన్నా కాబట్టి, పాపం ఉన్నా కాబట్టి. యేసుక్రీస్తు సిలువలో ధర్మశాస్త్రం ఫుల్ఫిల్ పాటించామన్నమాట, నెరవేర్చామన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు యొక్క మరణం ద్వారా ధర్మశాస్త్రం శాపం నుండి మనల్ని దేవుడు విడిపించామన్నమాట. అందుకొరకు బైబిల్ స్పష్టంగా మనకు నేర్పిస్తుంది, మన కృపలో ఉన్నామన్నమాట. దేవుని కృపలో ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి కృపలో ప్రియులారా మనం చూస్తున్నట్లయితే ఈ పరిశుద్ధాత్మ నడిపిపోవడం అనమాట. కాబట్టి మీరెంత అవివేకులు అయితారా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణలు అవుతారా. కాబట్టి శరీరానుసారంగా ప్రియులారా మనం పరిపూర్ణత చెందలేదన్నమాట. కానీ పరిశుద్ధాత్మతో కలిసి ఆత్మీయ జీవితంలో గొప్ప ఎదుగుదల అనుభవంలోనికి దేవుడు ప్రియులారా తప్పకుండా నడిపిస్తాడు.
ఇప్పుడు మనం చూస్తున్నాము గలాతీయులకు రాసిన పత్రిక 3వ దినం. హౌ ఫూలిష్ క్యాన్ యూ బి ఆఫ్టర్ స్టార్టింగ్ యువర్ న్యూ లివ్స్ ఇన్ ద స్పిరిట్. ఇప్పుడు మన స్టార్టింగ్ ఆరంభం పరిశుద్ధాత్మతో కలిసి మనం ప్రారంభించాం. కాబట్టి బ్రతినంతకాలం పరిశుద్ధాత్మతో కలిసి ప్రియులారా మనం ముందుకు వెళ్ళడం నేర్చుకోవాలి. ఒకరోజు కాదు. ఆరంభం పరిశుద్ధాత్మతో కావచ్చు, మధ్యలో పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ప్రియులారా మన జయంతో ఆత్మీయంగా మనం బ్రతకలేదనమాట. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం అనమాట. కాబట్టి హోలీ స్పిరిట్ ను ప్రియులారా మనం దుఃఖపరచవద్దు. పరిశుద్ధాత్మను మనం డిపెండ్ చేయాలి. ఇప్పుడు దేవుడు మనల్ని పిలిచిన దేవుడు గొప్ప దేవుడు, శక్తి కలిగిన దేవుడు, బలం కలిగిన దేవుడు. కాబట్టి పిలిచిన దేవుడు తన పిలుపుకు తగినట్టు శక్తి, బలం, జ్ఞానం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం బాధపడే అవసరం లేదు. అబ్బో నన్ను దేవుడు పిలిచారు, ఇంకా వేరొకరిని పిలిచాను బాగుందని కొన్నిసారి మనం అనిపిస్తాము, మన ఒక బలహీనత చూసుకొని. కానీ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, పిలిచిన దేవుడు సర్వజ్ఞాని, సర్వశక్తి ముందడు, జీవగన్న దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలి? మనం సమర్పించుకోవడమే. మన ఆత్మ ప్రాణ శరీరం పూర్తిగా దేవునికి అభయపడం. దేవా పరిశుద్ధాత్మ దేవ నన్ను నడిపించమని ప్రార్థన చేయడం. తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి హౌ ఫూలిష్ క్యాన్ యూ బి ఆఫ్టర్ స్టార్టింగ్ యువర్ న్యూ లివ్స్ ఇన్ ద స్పిరిట్. వై ఆర్ యూ నౌ ట్రైంగ్ టు బికమ్ పర్ఫెక్ట్ బై యువర్ ఓన్ హ్యూమన్ ఎఫర్ట్. ఇప్పుడు కొందరు ప్రియులారా మనం చూసినట్లయితే వారు పర్ఫెక్ట్ అవడానికి, ఆత్మీయంగా ఎదగడానికి కొరకు పర్ఫెక్ట్ అవడానికి ప్రియులారా మనం చూసినట్లయితే సొంత బుద్ధి, సొంత జ్ఞానంలో ఆధారపడుతున్నాం అనమాట. సొంత బుద్ధి, సొంత శక్తిలో ప్రియులారా మనం ఆధారపడి ఉంటే మనం ఫెయిల్ అవుతాయి అనమాట. కాబట్టి ఎంత త్వరగా మన పరిశుద్ధాత్మలో ఆధారపడడం నేర్చుకొని ఉంటే మంచిదన్నమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సొంత బుద్ధి, సొంత శక్తిలో ఆధారపడుతున్న వారు కొంత మట్టుకు ముందుకు వెళ్తారేమో, కానీ తప్పకుండా ఫెయిల్ అవుతారు. కానీ పరిశుద్ధాత్మలో ఆధారపడుతున్న వ్యక్తులు ఫెయిల్ కాదు. హల్లెలూయా. ఎందుకంటే దేవునికి ఓటం లేదనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మలో ప్రియులారా మనం ఆధారపడి ముందుకు వెళ్ళాలి. సరే, అపోస్తల కార్యములు ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు వారిని ఆత్మతో నింపామన్నమాట. కాబట్టి మీరు కూడా పరిశుద్ధాత్మ నింపదల దేవుడు మిమ్మల్ని అభిషేకించినాక, ఆత్మతో నింపినాక, కాబట్టి గొప్ప కోరి ఉండాలి. ఒకరోజు కాదు ప్రియులారా, ప్రతిరోజు కోరి ఉండాలి. ప్రతిరోజు ఆ దాహం ఉండాలి అనమాట. దేవుని సన్నిధిలో ప్రియులారా ప్రతిరోజు ఆ దాహం ఉండాలి అనమాట. అలాంటి వ్యక్తులు ఒక్కొక్క లెవెల్ పరిశుద్ధాత్మ దేవుడు వారు గొప్ప స్థాయికి దేవుడు నడిపిస్తాడు. మనం ఎగస్కేల్కు రాసిన గ్రంథంలో మనం చూస్తున్నాము, 47వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, నదులు, మందిరం నుండి నదులు ప్రవహించినప్పుడు చీలమండల లోతు, అలాగే మోకాలు లోతు, మూల లోతు, ఈద వలసినంత స్థాయి, మిక్కిలి లోతు అనమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మతో కలిసి మనం నడిచినప్పుడు దేవుడు మిక్కిలి లోతైన అనుభవంలోనికి హోలీ స్పిరిట్ మనను తప్పకుండా నడిపిస్తాడు. కాబట్టి మనం రెడీగా ఉండాలి అనమాట. మనం సిద్ధంగా ఉండాలి, మన కోరి ఆశతో ఉండాలి. ఇప్పుడు ఒకవేళ పరిశుద్ధాత్మతో నడవడానికి వ్యతిరేకమైన కొన్ని ఆలోచనలు మన మనసులో ఉండవచ్చు. లేదంటే కొందరు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారు కొందరు మన దగ్గర ఉండవచ్చు. కానీ అలాంటి మాటలు దేశ పట్టించుకోవద్దు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకమైన మాటలు ఎవరైనా చెప్పినా సరే అలాంటి మాటలు దేశమైన పట్టించుకోవద్దు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము, అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, యేసుక్రీస్తు తన ఆత్మతో నింపామన్నమాట. కాబట్టి దేవుడు తన ఆత్మతో నింపినప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం టోటల్ దేవుని యొక్క కంట్రోల్లో వస్తాయి అనమాట. మన ఆత్మ, ప్రాణం, శరీరం దేవుని యొక్క ప్రభావంలో వస్తాయి అనమాట. దేవుడు అది కోరుతుంది అనమాట. హల్లెలూయా. దేవుడు ప్రియులారా అది కోరుతుంది. కాబట్టి మనం పూర్తిగా మనం ఇవ్వాలి. పూర్తిగా మనం ఇచ్చినప్పుడు దేవుడు పూర్తిగా దేవుని చిత్తానుసారంగా మనల్ని తన రాజ్యం కొరకు దేవుడు మనల్ని బలపరిచి తప్పకుండా వాడతారు. కాబట్టి ప్రియులారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారు కలిసి ప్రార్థన చేస్తున్నట్టు, కలిసి ఆరాధన చేస్తున్నట్టు, కలిసి వాక్యాలు నేర్చుకున్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఒకసారి ఆ వాక్యం కూడా మనం చదువుదాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ దినం. మీరు అపోస్తలుల బోధయందును సహవాసమునందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. ఆమేన్. కాబట్టి ప్రియులారా వారు మనం చూసినట్లయితే అపోస్తల బోధ ఎందును, అపోస్తల బోధ యొక్క ప్రత్యేకత ప్రాముఖ్యమైన విషయం ప్రత్యేకత ఏంటంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వారు అనమాట. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. ఇప్పుడు దేవుని ఆత్మతో దేవుడు మనం నింపి ఒక ప్రత్యేకించబడిన వ్యక్తిగా, ఒక స్పెషల్
పీపుల్ గా దేవుడు ఆత్మతో నింపి దేవుడు మనను మార్చాడనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం చూస్తున్నాము, ఆది కాండంలో మనం చూస్తున్నాం యోసేపు గురించి ఫరో రాజు చెప్పినమాట, దేవుని ఆత్మ కలిగిన ఇలాంటి వ్యక్తులు మనం దేశంలో ఎక్కడే కనిపిస్తే అని ఒక మాట చెప్పినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి స్పెషల్ అనమాట. దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి దేవుడు మనకి జ్ఞానం ఇస్తాడు, రెవల్యూషన్స్ ఇస్తాడు, లేదా దేవుడు మనతో మాట్లాడతారు. కాబట్టి దేవుడు నిన్ను అభిషేకించి తన రాజ్యం వరకు వాడుకోవాలని ప్రియులారా దేవుడు కోరుతుంది. కాబట్టి అపోస్తలుల గారి ప్రియులారా 2:42 ప్రియులారా మనం చూసినట్లయితే, వారు అపోస్తల బోధ ఎందరు అంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులకు బోధ విన్నప్పుడు ఆ వాక్యం మన ఆత్మలో అది జీవం ఆత్మలాగా మార్చబడతాయి అనమాట. అంటే బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, 2 విధమైన పరిచయం ఉన్నట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. 2 కొరింథీయులు 3వ రాయబడింది, అక్షరం చంపేస్తుంది, ఆత్మ జీవింపచేస్తుంది. అంటే పరిశుద్ధాత్మతో నింపబడలేని వ్యక్తుల యొక్క బోధ అక్షరం అది చంపేస్తుందని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కానీ పరిశుద్ధాత్మతో నింపబడి వాక్యం జీవము ఆత్మలాగా మార్చబడిన వ్యక్తుల యొక్క బోధ విన్నప్పుడు మనకు జీవాలు ఎంకరేజ్ అవుతాయి అనమాట, జీవములో ఎంకరేజ్ అవుతాయి. అంటే బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది 2 విధమైన పరిచయం ఉంది. అక్షరం చంపేస్తుంది అని రాయబడింది, కానీ ఆత్మ పరిచర్య పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్న పరిచర్య జీవనిస్తుంది అనమాట, జీవన్ మరణం నుండి విడిపిస్తుంది అనమాట. కాబట్టి ఒకవేళ మీరు ఏ పరిచర్య చేస్తున్నారు, పరిశుద్ధాత్మతో నింపబడే పరిచర్య చేస్తున్నారా, లేదంటే అక్షరం స్తోత్రం దాని తేడా ప్రియులారా మనం చూసినట్లయితే, అక్షరం చెప్తే మనం ఇలాగే చేయాలి అలాగే చేయాలి అని చెప్తారు. అంతే ధర్మశాస్త్రం, ధర్మశాస్త్రం అలాగే చేయాలి ఇలాగే చేయాలి అని చెప్తారు, కానీ సహాయం చేయలేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు చెప్పడం మాత్రం కాదు, యేసుక్రీస్తు మనకు చెప్పడం మాత్రంగా కాదు, మనకు తప్పకుండా సహాయం చేస్తాడనమాట. ఆ వాక్యానుసారంగా బ్రదనట్టు పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు నాకు మీకు సహాయం చేస్తాడు. కాబట్టి దేవుడు ప్రియులారా మనల్ని పిలిచినది ఆత్మానుసరమైన పరిచర్య చేయడానికి అనమాట. ఆత్మానుసరమైన పరిచర్య చేయడానికి దేవుడు ప్రియులారా మనల్ని పిలిచాడు. కాబట్టి దేవుడు తన ఆత్మతో తప్పకుండా మనల్ని దిండి అనేకలను జీవనంలోనికి నడిపించినట్టు దేవుడు యేసునామములో దేవుడు మనల్ని వాడిన దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్న అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము, వారు పరిశుద్ధాత్మతో నింపబడిన అపోస్తలులతో వారు సహవాసం చేస్తామన్నమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడిన వారితో మనం సహవాసం చేస్తున్నప్పుడు, ప్రత్యేకంగా యేసుక్రీస్తుతో మనం సహవాసం చేస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మతో నింపబడిన వారితో సహవాసం చేసినప్పుడు మనం కూడా అభిషేకంలో ఇంక్రీస్ అవుతాయి అనమాట, దేవుని శక్తులు మనం ఇంక్రీస్ అవుతాయి. కాబట్టి ఆది సంఘం ప్రారంభ సంఘం ప్రియులారా అలాగే చేసినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఆల్ ద బిలీవర్స్ డివోటెడ్ దెమ్సెల్వ్స్ టు అపోస్టల్స్ టీచింగ్ అండ్ టు ఫెలోషిప్ అండ్ టు షేరింగ్ ఇన్ మీల్స్ ఇన్క్లూడింగ్ ద లార్డ్స్ సప్పర్ అండ్ టు ప్రేయర్. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడిన అపోస్తలు వారితో సహవాసం చేసిన కాబట్టి మిగిలిన వారు కూడా అభిషేకంతో నింపబడతాయి, దేవుని శక్తులు నింపబడతాయి అనమాట. ఇప్పుడు ఈ కాలంలో కూడా ప్రియులారా మనం ఏం చేసుకోవాలి, మన మీటింగ్ కూడా అదే జరుగుతుంది. మనం అభిషేకంతో నింపబడిన పరిశుద్ధులతో మనం సహవాసం చేసినప్పుడు మనం తప్పకుండా ఆత్మీయంగా ఇంగ్రెస్ అవుతాయి అనమాట. కాబట్టి ప్రియులారా అపోస్తలుల కార్యములో స్పష్టంగా రాయబడింది, వారు ప్రతిరోజు ప్రార్థన ఇస్తారు, ప్రతిరోజు ఆరాధనలో సమయం గడిపారు, ప్రతిరోజు ఫెలోషిప్ చేశారు, ఫెలోషిప్ లో సమయం గడిపారు. ఇప్పుడు ప్రతిరోజు సమయం గడుపుతున్న వారు తప్పకుండా ఇంగ్రీస్ అవుతాయి అనమాట, ఆత్మీయంగా ఇంగ్రీస్ అవుతాయి. కొందరు మనం చూస్తున్నాము శుక్రవారం కానీ లేదంటే ఆదివారం కానీ మళ్ళీ ఒక వారంలో ఒకసారి కానీ 2 సారి కానీ, కానీ ప్రతిరోజు దేవునితో పరిశుద్ధులతో సమయం గడిపినప్పుడు ఇంకా మనం ఆత్మీయంగా ఏదైనట్టు ప్రియులరా తప్పకుండా సహాయపడుతుంది. కాబట్టి అది మన జీవితంలో ఇప్పుడు దేవుని కృపను బట్టి దేవుడు చేస్తున్న కాబట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా చూడండి, వారు అలాగే పరిశుద్ధాత్మ నింపబడి ప్రార్థన ఆరాధన శుద్ధులు వాక్యాలు ధ్యానించుకున్నప్పుడు 43వ దినములో ప్రియులారా మనం చూడవచ్చు, వారి ద్వారా బలమైన ఆత్మ కార్యాలు దేవుడు చేశాడు. కాబట్టి నిరంతరం ప్రార్థనలు ఆరాధనలు వాక్యం ధ్యానించుకొని సమయం గడుపుతున్న మన అందరి ద్వారా దేవుని యొక్క అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు యేసునామములో తప్పకుండా దేవుడు చేస్తాడు. కాబట్టి దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, హల్లెలూయా. మన ఊహకు మించిన గొప్ప కార్యాలు చేసే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు సూచక్రియలు జరిగినప్పుడు దానికి వ్యతిరేకంగా ప్రియులారా దయచేసి మాట్లాడవద్దు.
కొందరు అద్భుతాలకు వ్యతిరేకంగా మాట్లాడతారు. ఒకసారి మనం చదువుతామా? మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనములో ప్రియులారా మనం చూస్తున్నట్టే యేసుక్రీస్తు చెప్పిన విషయం ఒకసారి మనం చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 నుండి వచనం నుండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడిని పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూనూ ఎరుగను, అక్రమము చేయువారులారా ఇద్దరి నుండి పొండని వారితో చెప్పుదును. ఓకే, ఆ వాక్య ప్రియుల పట్టుకొని కొందరు అద్భుతాలకు వ్యతిరేకంగా మాట్లాడతారేమో. ఇప్పుడు మనం అపొస్తలుల కార్యములో మనం చూస్తున్నాము, పరిశుద్ధాత్మతో దేవుడు వారిని అభిషేకించి వారి ద్వారా బలమైన కార్యాలు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఇప్పుడు దయచేసి అద్భుతాలను ప్రియులారా మనం దయచేసి తప్పు పట్టవద్దు. కాబట్టి కొందరు యేసుక్రీస్తు నామం వాడుకొని ప్రవచనాలు చెప్పి ఉండవచ్చు, అద్భుతాలు చేసి ఉండవచ్చు. కాబట్టి నిజమైన అద్భుతాలు కూడా ఉంది అని బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. నిజమైన అద్భుతాలు పరిశుద్ధాత్మలు మనం ఆధారపడుతున్నప్పుడు దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు దేవుడు తప్పకుండా చేస్తాడు. ఎందుకంటే దేవుడు తన రాజ్య వ్యాప్తి కొరకు దేవుడు చేస్తాడనమాట. కాబట్టి దేవుడు చేసిన ఒక అద్భుతం అంటే ఆ వ్యక్తి మర్చిపోలేదు. కాబట్టి ఇన్స్టెంట్ హీలింగ్ కానీ మిరకలు కానీ జీవగల దేవుడు ప్రియులారా తప్పకుండా చేసే దేవుడని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన దేవుడు సజీవుడైన దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు తప్పకుండా ప్రియులారా దేవుడు చేస్తాడు. ఎలాగ చేస్తాడు? దేవుడు మనను అభిషేకించి దేవుడు చేస్తాడనమాట. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? విశ్వాసంతో ప్రియులారా మనం ప్రార్థన చేసేవారు ఉండాలి. విశ్వాసంతో ప్రార్థన చేసేప్పుడు దేవుడు ప్రియులారా తప్పకుండా గొప్ప కార్యం జీవగల దేవుడు ప్రియులారా తప్పకుండా చేస్తాడు. కాబట్టి మనం నమ్మాలి అనమాట. కాబట్టి ప్రియులారా మన ప్రార్థనలో స్థిరంగా ఉండాలి. ఆరాధనలు వాక్య ధ్యానంలో మనం ప్రభుత్వమైన సహవాసంలో స్థిరంగా ఉన్నప్పుడు మన ఆత్మ మనిషిను జీవగల దేవుడు ప్రియులారా తప్పకుండా బలపరుస్తాడు అనమాట. బలపరిచే ప్రియులారా అనేకులకు దేవినగరగా దేవుడు మనల్ని యేసునామములో దేవుడు యేసునామములో వాడినాక. అది మాత్రం కాకుండా ప్రియులారా మనం చూస్తున్నాము అపొస్తలుల కార్యములో ప్రియులారా మనం చూస్తున్నాము వారు గొప్ప సంతోషం వారికి వచ్చినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఆ సహవాసంలో గొప్ప సంతోషం ప్రియులారా మనం కనిపిస్తున్నాం అనమాట. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నాము వారు గొప్పగా ఆనందించినట్టు, అంటే ప్రతిరోజు ఆనందించినట్టు సంతోషంతో ఉండినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే 44వ వచనం చదువుతారా? విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకున్నారు. ఇదియు కాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి అక్కరల కొలది పంచిపెట్టింది. ఆమేన్. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం తెచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఎస్. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే వారు ప్రతిరోజు వారు సహవాసం చేస్తున్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రతిరోజు సహవాసం చేసినప్పుడు బోరు వస్తుంది కదా అని మనకు ఒకవేళ ఆలోచన రావచ్చాం ప్రతిరోజు చేస్తున్నప్పుడు. కానీ ప్రతిరోజు ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తున్నాం అనమాట. కాబట్టి వారికి బోరు కొట్టలేదనమాట. కాబట్టి ప్రతిరోజు దేవుడు నూతన గొప్ప గొప్ప కార్యాలు ప్రియులారా మన విశ్వాసంతో యేసులో ఏకీభవించుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా బలమైన కార్యాలు దేవుడు చేస్తాడు. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము, అండ్ ఆల్ ద బిలీవర్స్ మెట్ టుగెదర్ ఇన్ వన్ ప్లేస్ అండ్ షేర్డ్ ఎవ్రీథింగ్ దే హాడ్. కాబట్టి వారికి ఉన్నది వారు పంచిపెట్టామన్నమాట. అంటే లేని వారికి వారి అవసరాలు తీర్చామన్నమాట. ఇప్పుడు సహవాసం అంటే ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం తండ్రి కుమారి పరిశుద్ధాత్మ దేవునితో ఉన్న సహవాసం, పరిశుద్ధులతో మనం సమయం గడపాలి అన్నప్పుడు కూడా ఆ సహవాసంలో ఆరాధన ఉంది, ప్రార్థన ఉంది, వాక్యధ్యానం ఉంది, పరిశుద్ధులు ఎదిగే అనుభవాలు ఉంది. దానితో పాటు ఎవరైతే అవసరాలు ఉన్నారో వారికి సహాయం చేస్తున్నట్టు పరిశుద్ధ గ్రంథం ప్రియులారా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. చాలా మంది మనం చూసినట్లయితే ఈ సహవాసములు వచ్చిన తర్వాత కొందరు మనకు తెలుసు, కొందరు ధనవంతులు ఉండవచ్చు, కొందరు లేని వారు ఉండొచ్చు.
దారిద్ర్యములు ఉన్నవారు, లేదంటే ఇబ్బందులు ఉన్నవారు. కాబట్టి ఇబ్బందులు ఉన్న వారు సహాయం చేస్తున్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. సహవాసంలో అది ఒక పార్ట్ అన్నమాట. ఇప్పుడు అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో స్పష్టంగా నేర్పిస్తుంది. కాబట్టి ఆది సంఘములో, ప్రారంభ సంఘములో అది అలాగే జరిగింది అనమాట. కాబట్టి ఈ కాలంలో కూడా పరిశుద్ధాత్మదేవుడు అలాగే కూడా నడిపిస్తాడనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము, ఇంకా దే సోల్డ్ దేర్ ప్రాపర్టీ అండ్ పొసిషన్స్ అండ్ షేర్డ్ ద మనీ విత్ దోస్ ఇన్ నీడ్. 45వ అధ్యాయంలో రాయబడింది, కొందరు వారు ఆస్తి కూడా అమ్మేసుకొని అవసరాల కొరకు కొందరుకు అంటే ఖర్చు పెట్టినట్టు, అంతా దేవుని ప్రేమతో నింపబడి ప్రియులారా వారు ఉన్నట్టు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే 46వ అధ్యాయంలో రాయబడింది, దే వర్షిప్డ్ టుగెదర్ అట్ ద టెంపుల్ ఈచ్ డే, met in homes for the Lord's Supper and shared their meals with great joy and generosity. కాబట్టి ఆరాధన ఉంది, ప్రార్థన ఉంది, ప్రభుబల ఉంది, ఇంకా ఆహారం, భోజనం కూడా వారు ప్రియులారా కలిసి భోజనం కూడా చేస్తుంటూ ప్రియులారా మనం చూస్తాం. అది మాత్రం కాకుండా అక్కర ఉన్న వారిని వారు గుర్తించామన్నమాట. చాలాసారి మనం ఎట్లా అక్కర ఉన్న వారిని గుర్తించినా కానీ దేవుడు చూస్తాడు అని మనం తప్పిస్తారేమో, నాకు ఏం తెలియలేదు అని తప్పిస్తారేమో. కానీ అపోస్తలుల 2వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నాము, ప్రజలు గమనించామన్నమాట. ప్రజలు గమనించాం, ఇబ్బంది ఉన్నవారు వారిని గుర్తించుకొని వారికి స్పష్టంగా సహాయం చేస్తున్నట్టు పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఆ సహవాసం ఏముంది? సంతోషం ఉంది. ఆ సహవాసంలో సంతోషం ఉంది. ఇప్పుడు మనం చూసినట్లయితే మన మధ్యలో చాలా మంది ప్రజలు వస్తున్నారు. ఇప్పుడు వారికి కొందరు అవసరాలు ఉన్నవారు ఉండవచ్చు, కొందరు అవసరం లేని వారు ఉండవచ్చు. కాబట్టి మనం అవసరాలు ఉన్నవారు మనం గమనించాలి, వారిని మనం గమనించాలన్నమాట. దేవునికి స్తోత్రం. మనం చాలాసార్లు ఏం చెప్తారు, దేవుడు అన్ని చూస్తారు. అవును, దేవునిలో ఆధారపడాలి అన్నప్పుడు కూడా ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మొదటి యోహానుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17, 18 వచనాలు ప్రియులారా మనం చూసినట్లయితే మన మాటలతో మాత్రం కాదు ప్రేమ చూపడం, క్రియలతో కూడా ఉండాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము మొదటి ఆ సహవాసములో, సంఘ సహవాసములో జరిగింది అనమాట. అందుకొరకు ప్రియులారా అది కూడా జరిగింది కాబట్టి వారు గొప్ప సంతోషంతో ఉన్నామన్నమాట. కాబట్టి చూడండి ఒకసారి 1 యోహాను 3వ అధ్యాయము 17, 18 వచనం చదువుతామా. ఈ లోకపు జీవనోపాధి గల వాడయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రమే కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఈలాగు నిలుచుని, చిన్న పిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించము. ఎస్, కాబట్టి ఆది సంఘములో, మొదటి ఆ సంఘములో అది ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. ఇఫ్ సంబన్ హాస్ ఇనఫ్ మనీ టు లివ్ వెల్ అండ్ సీస్ ఏ బ్రదర్ ఆర్ సిస్టర్ ఇన్ నీడ్ బట్ షోస్ నో కంపాషన్, కాబట్టి ఏమాత్రం కనికరింపు చూపడం లేదు. అలాగుంటే హౌ క్యాన్ గాడ్స్ లవ్ బి ఇన్ దాట్ పర్సన్, దేవుని యొక్క ప్రేమ ఆ వ్యక్తిలో ఎలాగ నిలబడతాయి అని ప్రశ్న అనమాట. అక్కడ ప్రశ్న, హౌ క్యాన్ గాడ్స్ లవ్ బి ఇన్ దాట్ పర్సన్. కాబట్టి దేవుడు ఏం కోరుతుంది? దేవుని ప్రేమ మన ఆత్మ నుండి ఓవర్ఫ్లో అవ్వాలి. కాబట్టి ప్రతిరోజు మనం ప్రార్థన చేసేప్పుడు, ఆరాధన చేసేప్పుడు, వాక్యాలు ధ్యానించప్పుడు పరిశుద్ధాత్మ నదులు మన ఆత్మ నుండి దేవుని ప్రేమ పొంగి ప్రవహించినాక యేసోదాములు అభిషేకములు మనం ఇంగిరిస్తూ అవ్వాలి. ప్రేమ మన ఆత్మ నుండి ప్రవహించాలి. హల్లెలూయా. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మనం దేవుని ప్రేమించాలి, నిన్ను వలె పొరుగు వారిని ప్రేమించాలి. అంటే మనం మనల్ని ప్రేమించాలి, ఇద్దరిని కూడా మనం ప్రేమించాలని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు మహిమ నిరసన క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి మన దేవుని ప్రేమించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనల్ని ప్రేమించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. ఇద్దరిని కూడా ప్రేమించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మను బలపరుస్తాడు అనమాట. సెల్ఫిష్ నుండి పరిశుద్ధాత్మ దేవుడు విడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, డియర్ చిల్డ్రన్, లెట్స్ నాట్ మెర్లీ సే దట్ వి లవ్ ఈచ్ అదర్, లెట్ us షో ద ట్రూత్ బై అవర్ యాక్షన్స్. కాబట్టి సత్యమైన నిజమైన ప్రేమ ప్రియులమైన క్రియల ద్వారా చూపాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మాటల ద్వారా ప్రేమ చూపవచ్చు, మంచిది, కానీ క్రియలు కూడా ఉంది అనమాట. క్రియలు కూడా ఉంది అనమాట. అక్కడ మనం చాలాసారి కొందరు, అంటే అందరు కాదు, కొందరు తప్పిస్తారేమో. ఇప్పుడు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే అది కూడా ఆ సంఘంలో జరిగింది అనమాట. హల్లెలూయా. కాబట్టి ఫైనాన్షియల్ గా అవసరం ఉన్నవారు కొంత వారికి ఇచ్చినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. అదే ప్రియులారా 2వ కొరింథీయులు
8 అధ్యాయములు కూడా ప్రియులారా మనం అదే చూస్తున్నాం. 8, 9 అధ్యాయములు అదే మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా మన దేవుని ప్రేమతో నింపబడి దానికి సహాయం చేసే వారుగా కూడా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన ఇలాగే దేవుని పిలుపు పొందిన వారు, క్రిస్తునందు మన సహోదరులు మిగిలిన వారు కూడా మనం అలాగే పిలుపు పొందిన వారు. కాబట్టి వారిని మనం బలపరచాలి, ఓదార్పు చేయాలి. సహవాసములో అదొక పార్ట్ అనమాట. సహవాసములో మన దేవునితోనే సంబంధం ఉంది, అలాగే ప్రియులారా పరిశుద్ధులతోనే సహవాసం కూడా ఉంది అనమాట. ఇప్పుడు దేవుని యొక్క ప్రేమ ప్రియులారా మనం లోతుగా గ్రహించుకోవాలంటే ఈ పరిశుద్ధులను మనం పట్టించుకోవాలి, దేవుని పట్టించుకోవాలి. కాబట్టి దేవుని మనం ఎంతగా ప్రేమిస్తున్న కొలది మన సహోదరులను కూడా ప్రేమించే కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుని మనం ఎంతగా ప్రేమిస్తున్న కొలది, గ్రహించిన కొలది మనం సహోదరులను కూడా ప్రేమించినట్టు అలాంటి అభిషేకం కృప దేవుడు తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు. బైబిల్లో రాయబడింది, చూస్తున్న సహోదరులను ప్రేమించలేని వారు కల్పించలేని దేవుని ఎలాగ ప్రేమిస్తని బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు ప్రశ్న అడుగుతుంది అనమాట. ఒకసారి ఆ వాక్యం కూడా మనం చదువుతారా? 1 యోహాను 4వ అధ్యాయము 20వ వచనం. ఎప్పుడైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. ఆమేన్. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, దేవునితో తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో ఏ వ్యక్తి అయినా సరే సహవాసం చేస్తున్న కొలది ఆ వ్యక్తిను వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మారుస్తాడు, ప్రేమించినట్టు మారుస్తాడు అనమాట. సహోదరులను ప్రేమించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు. లేదు, దేవుని ప్రేమించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. నిన్ను వల్ల అంటే మనం మనల్ని ప్రేమించాలి, అంటే మనం మనల్ని దీవించాలి అనమాట. మనతో మనం చేదు పెట్టుకొని బ్రతకొద్దు అనమాట, కోపం పెట్టుకొని దేవుడు నన్ను ఎందుకు ఇలాగే నిర్మించామని. హల్లెలూయా. కాబట్టి మనం మనల్ని ప్రేమించాలి. అది మాత్రం కాకుండా మన ఇద్దరును ప్రేమించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తప్పకుండా సిద్ధపరుస్తాడు. అప్పుడు మాత్రమే యేసుక్రీస్తు ఒక ప్రియులారా మనం లోతుగా అర్థం చేసుకోవడానికి, గ్రహించుకోవడానికి సాధ్యం. నిన్న ఒకరు నన్ను పిలిచిన, అంటే 9:50 ఆ టైంలో పిలిచామన్నమాట. వారు ఏం చెప్తున్నారు, స్తోత్రం, చక్కని బిర్యానీ సిద్ధపరిచాము అంటే ఉంది అని వారు నన్ను పిలిచామన్నమాట. కానీ నేను వెళ్ళలేదు, నాకు అంటే సమ్ బాడీ ప్రాబ్లం వల్ల నేను వెళ్ళలేదు. సరే, కాబట్టి ఎందుకు వారు ఆ టైంలో పిలుస్తున్నారు అంటే దేవుని ప్రేమ అనమాట. దేవుని ప్రేమ పొంగి పొర్లుతున్నప్పుడు అలాగే క్రియలు వస్తాయన్నమాట. హల్లెలూయా. కాబట్టి నేను చెప్తున్నా ఏంటంటే కాబట్టి బైబిల్ కింద మనకు నేర్పిస్తుంది, దేవుని ప్రేమ మనం ఒంటరిగా తెలుసుకోవడం అని కాదు, పరిశుద్ధులతో కలిసి దేవుని ప్రేమ దాని లోతు, వెడల్పు, పొడుగు, ఎత్తు గ్రహించుకోవాలి అని అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క ప్రేమ మనం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మనం అర్థం చేసుకోవాలి. అది మాత్రం కాకుండా ఈ సహవాసం ద్వారా కూడా దాని ప్రేమ లోతుగా పరిశుద్ధాత్మ దేవుడు రివీల్ చేస్తాడనమాట, చూపిస్తాడనమాట. ఒకసారి ఆ వాక్యం కూడా ప్రియులారా మనం చదువుతామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17 చదవండి. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గల వారు కావాలనని ప్రార్థించుచున్నాము. చూడండి, శక్తి కావాలని రాయబడింది. శక్తి ఒకటి, మనం యేసుక్రీస్తు గురించి చెప్పాలి అంటే శక్తి కావాలి. కాబట్టి దేవుడు ఆత్మతో నింపి మనల్ని బలపరుస్తాడనమాట. ఇప్పుడు ప్రేమించే విషయంలో కూడా మనకు శక్తి కావాలన్నమాట. అది కూడా పరిశుద్ధాత్మ దేవుడు బలపరుస్తాడు, మన ఆత్మను అధికంగా బలపరుస్తాడు. కాబట్టి యేసుక్రీస్తుతో మన క్లోజ్ గా బ్రతున్నప్పుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మను బలపరిచి మన ఆత్మ నుండి దేవుని యొక్క ప్రేమ మన ఆత్మ నుండి పొంగి పొర్లున్నట్టు పరిశుద్ధాత్మ దేవుడు ఒక్క వ్యక్తి అని కాదు, ప్రతి ఒక్క విశ్వాసులను కూడా దేవుడు అలాగే చేస్తాడనమాట. ఇప్పుడు వచ్చిన మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్క ఆత్మ దేవుడు బలపరిచి వారి అందరి ఆత్మ నుండి దేవుని ప్రేమ పొంగి
ప్రవహించినప్పుడు ప్రియులారా ఆ ప్రేమ మనం తప్పకుండా అనుభవిస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం. వారు మాటల ద్వారా మాత్రం కాదు, క్రియల ద్వారా కూడా ప్రేమ చూపిస్తాయి అనమాట. అప్పుడు మనకు అర్థమైపోతాయి ఇది యేసుక్రీస్తు ఒక ప్రేమ ఎంత లోతని, ఆ దేవుని ప్రేమ. కాబట్టి తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనతో ప్రేమించాము. ఇప్పుడు విశ్వాసుల ద్వారా లేదంటే క్రిస్తునందు మన సహోదరుల ద్వారా అభిషక్తుల ద్వారా కూడా దేవుడు తన ప్రేమ మనతో పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తున్నాం అనమాట. గోడ్స్ లవ్, దేవుని యొక్క ఆ ప్రేమ మన ఆత్మ నుండి ప్రవహించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనను బలపరిచినాక, కృప అనుగ్రహించినాక. ఇప్పుడు దానిలో ప్రియులారా మనం చూస్తున్నాము 18వ వచనం, ఎఫెసీయులకు రాసిన 3వ అధ్యాయం 18వ వచనం. అండ్ మే యూ హ్యావ్ ద పవర్ టు అండర్స్టాండ్ ఆల్ గాడ్స్ పీపుల్ షుడ్ హౌ వైడ్, హౌ లాంగ్, హౌ హై అండ్ హౌ డీప్ హిస్ లవ్ ఈస్. కాబట్టి దేవుని యొక్క ప్రేమ ఎంత లోతు, ఎంత ఎత్తు, ఎంత పొడుగు లేదు అని పరిశుద్ధులతో కలిసి పరిశుద్ధాత్మ సహాయం వలన మన అనుదినం అనుభవించుకొని ప్రియులారా మన పరదేశంలో ఉన్నాం, మన యాత్రికులంగా ఉన్నాం. అలాగే ఈ యాత్రలో ఆ ప్రేమ అనుభవించుకొని మనం ముందుకు వెళ్తున్నాం అనమాట. ఈ దేవుని ప్రేమ అనుభవించుకొని యేసుక్రీస్తు రాకడలో ఎత్తబడిన గుంబెలు ఉండాలని కోరికతో మనం ముందుకు వెళ్తున్నాం అనమాట. కాబట్టి ప్రేమ అనుభవించుకొని పరిశుద్ధాత్మ సహాయం వలన ప్రేమ అనుభవించుకొని ముందుకు వెళుతున్నప్పుడు ప్రియులరా తప్పకుండా మనం ఆరాధించే వ్యక్తిగా మార్చబడుతుంది, శుద్ధించే వ్యక్తిగా మార్చబడుతుంది. ఇప్పుడు పరిశుద్ధమైన దేవుని ప్రేమ మన ఆత్మ నుండి ప్రవహించినాక, ఇప్పుడు మన ప్రేమ మన ఆత్మ నుండి, మనందరూ ఆత్మ నుండి దేవుని ప్రేమ ప్రవహించినప్పుడు తప్పకుండా మన మధ్యలో ఉన్న ప్రతి సహోదరులు అవసరాలు యేసు నామములో ఖచ్చితంగా అది తీర్చబడతాయి అనమాట. ఖచ్చితంగా తీర్చబడతాయి. అది అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నాం అనమాట. దేవుని ప్రేమ వారి నుండి ప్రవహించామన్నమాట. ఎందుకంటే ప్రతిరోజు వారు ప్రార్థన చేస్తున్నారు, ప్రతిరోజు అపోస్తలుల బోధ అంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వాక్యాలు వారు వింటున్నారు, ధ్యానిస్తున్నారు. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడిన వాక్యాలు విన్నప్పుడు మన ఆత్మలో ఉన్న ప్రేమ బయటకు రిలీజ్ అయినట్టు, దేవుని శక్తి మన ఆత్మ నుండి ఇంక్రీజ్ అయినట్టు తప్పకుండా సహాయపడతాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి అందుకొరకు అపోస్తలుల సహవాసం అంటే పరిశుద్ధాత్మ నింపబడిన వారితో ఉన్న సహవాసం బోధ చాలా ప్రాముఖ్యం. మన ఆత్మలో ఉన్న ప్రేమ బయటకు తీసుకొని వస్తాయి. ఒకవేళ ప్రాణంలో ఆటంకాలు ఉండవచ్చు, కానీ దేవుడు తీసివేస్తాడు. ప్రాణంలో గాయాలు ఉండవచ్చు, దేవుడు స్వస్థపరుస్తాడు. వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా, అభిషక్తులు ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మడు తప్పకుండా హీల్ చేస్తాడు అనమాట. ప్రాణం స్వస్థపరుస్తాడు. అలాగే ప్రియుల దేవుని ప్రేమతో నింపబడిన గుంబు అనమాట. మనం దేవుని సంఘం, అభిషక్తులు గుంబంటే దేవుని ప్రేమ ఆత్మ నుండి ఓవర్ఫ్లో అవ్వాలి అనమాట. అలాంటి గుంపు మనం అనమాట. దేవునికి స్తోత్రం. అలాగే ప్రియులారా ఆ ప్రేమ మన ఆత్మ నుండి ఆ దేవుని శక్తి అతీతంగా ప్రవహించిన మన అందరి ఆత్మ నుండి అతీతంగా ప్రవహించినప్పుడు ఏమవుతుంది? దేవుని యొక్క ప్రేమ లోతుగా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. దేవుని ప్రేమ లోతుగా అర్థం చేసుకున్న కొలది మన దేవుని ఆరాధిస్తాం, దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా. అది మాత్రం కాకుండా దేవుని ప్రేమ మనల్ని బలపరుస్తాయి అనమాట. మనకు ఓదార్పు అనుగ్రహిస్తాయి, మనకు నెమ్మది అనుగ్రహిస్తాయి, బలం అనుగ్రహిస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు అది కోరుతుంది. ఒకసారి కూడా 18వ వచనం, ఎఫెసీయులకు రాసిన 3వ అధ్యాయము 19వ వచనం ఒకసారి కూడా చదువుతారమ్మా. సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుచున్నాము. జ్ఞానమునకు మించిన ప్రేమ అనమాట. జ్ఞానం, దానికి మించిన ప్రేమ క్రీస్తు ప్రేమ. దేవునికి స్తోత్రం. ఆ ప్రేమ మన ఆత్మ నుండి ప్రవహించినాక ఇప్పుడు మన సహవాసములు వచ్చిన వారు ఓదార్పు, మేలు, ఆశీర్వాదాలు అనుభవిస్తారు, బలపరచబడతాయి అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అదే అపోస్తలుల కార్యములు మనం చూస్తాం. అంతకొరకు వారు చాలా సంతోషంతో ఉన్నారనమాట. వారు దేవుని ఆరాధన చేస్తున్నాము. ప్రతిరోజు ఆ సహవాసంలో రావాలని వారు కోరుతున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరి ద్వారా దేవుని ప్రేమ వారు అనుభవిస్తున్నాం అనమాట. ఇప్పుడు అది మన సహవాసంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి గొప్ప కార్యం లోతైన అనుభవంలోనికి సజీవుడైన దేవుడు మనను నడిపించినాక దేవునికి స్తోత్రం. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును. కాబట్టి మన జీవితం, ఆత్మీయ జీవితం ఈ దేవుని యొక్క ప్రేమ, దాని యొక్క విడల్పు, లోతు, ఎత్తు అది మన అనుదినం గ్రహించుకొని బ్రతకడం అనమాట మన ఆత్మీయ జీవితం. హల్లెలూయా. ఆ ప్రేమ ప్రతిరోజు మనం గ్రహించుకొని ముందుకు వెళ్తున్నప్పుడు తర్వాత ప్రియులారా యేసుక్రీస్తు రాకడ గాని లేదంటే క్రీస్తునందు నిద్రించడం జరుగుతుంది అనమాట. తర్వాత మనం యేసుక్రీస్తు రాకడలో ఎత్తబడి నిత్యం ఆ జీవంగల దేవునితో. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఇప్పుడు ఈ భూమిలో క్రీస్తునందు ఉన్న మన సహోదరులు అందరినూ ఒకవేళ వారు క్రీస్తును నిద్రించినా కానీ, ఒకవేళ మనం వారికి ముందు నిద్రించినా కానీ, మన పరలోకములో
మనకు ముందు క్రీస్తును నిద్రించిన వారిను ప్రియులారా మనం చూడవచ్చు అనమాట. అంటే వారి మహిమ శరీరంలో అక్కడ ఉండవచ్చు, అయినప్పుడు కూడా వారందరూ వస్తారనమాట. కాబట్టి మనం యేసుక్రీస్తు ప్రేమ గ్రహించుకొని బ్రతకడం ప్రియులారా చాలా గొప్పది. కాబట్టి దేవుని ప్రేమ గ్రహించుకొని ప్రియులారా మనం బ్రతుకున్నప్పుడు మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగునాక. ఇప్పుడు ఏమవుతుంది, మన ప్రతి ప్రార్థనకు జవాబు వస్తాయి అనమాట. మీరు ఏదైతే ఆశతో దేవుని చిత్తానుసారంగా చేస్తున్న ప్రతి ప్రార్థనలకు తప్పకుండా మనం అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటేను గొప్ప కార్యం దేవుని ప్రేమ వలన జరుగుతాయి అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు, తప్పకుండా తప్పకుండా చేస్తాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అలాగే అనుదినం దేవుని అనుభవించుకొని ముందుకెళ్ళాలని జీవగల దేవుడు ప్రియులారా కోరుతుంది. ఇంకా అపోస్తల కార్యం ప్రియులారా, అపోస్తల కార్యం 2వ అధ్యాయము చివరి వచనం ప్రియుల చదివి ముడిస్తాం. దేవునికి స్తోత్రం. అపోస్తల కార్యం 2వ అధ్యాయము. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనిచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఎస్, కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము ఆ సహవాసంలోనికి ప్రతిరోజు ప్రజలు వస్తుంది అనమాట. ఎందుకంటే ఆ సహవాసం పరిశుద్ధాత్మ నింపబడిన గుంపు ఉన్నాం. ఇంకా నూతనంగా వస్తున్న వారు కూడా అభిషేకంతో నింపబడతాయి అనమాట. ఏదైనా అవసరాలతో ఉన్న వ్యక్తులు వచ్చినా కానీ వారి అవసరాలు కూడా దేవుని ప్రేమని బట్టి తీర్చబడతాయి అనమాట. దేవుని ప్రేమని బట్టి తీర్చబడుతుంది. అందుకొరకు ప్రజలు చాలా సంతోషంతో ఉన్నామన్నమాట. దే వర్షిప్డ్ టుగెదర్ అట్ ద టెంపుల్ ఈచ్ డే, met in homes for the Lord's Supper, and shared their meals with great joy and generosity, all the while praising God and enjoying the goodwill. చూడండి, enjoying the goodwill. కాబట్టి దేవుని ప్రేమతో నింపబడి గుడ్ విల్ అంటే ఇద్దరులకు మన సహాయం చేసేవారుగా మార్చబడతాయి అనమాట. ఇద్దరులకు మేలు చేసేవారుగా మార్చబడతాయి దేవుని ప్రేమతో నింపబడినప్పుడు. మాటలు మాత్రం కాదు, క్రియల ద్వారా కూడా ప్రేమ చూపాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇంకా ఈ దేవుని ప్రేమ మన ఆత్మ నుండి ప్రేమించినప్పుడు, ఆ ప్రేమ మనం చూపినప్పుడు, ఆ దేవుని ప్రేమతో నింపబడి ఇద్దరులకు మంచి క్రియలు మనం మంచి మేలు చేసినప్పుడు దానికి కూడా మనకు ఈ భూమిలో దేవుని ఉంది, పరలోకంలో కూడా దేవుని ఉంది. ఇప్పుడు మన పరిశుద్ధాత్మతో నింపబడి బ్రతున్నప్పుడు ఈ భూమిలో మనకు దీవెన మన ద్వారా ఇద్దరు దీవించబడుతుంది. ఇంకా మనం నమ్మకంగా బ్రతున్న కొలది పరలోకంలో కూడా నిత్యమైన ఆశీర్వాదాలు మేలు ఉంది అని కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి భూమిలో మనకు మేలు, ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మతో కలిసి బ్రతున్నప్పుడు భూమిలో మనకు మేలు ఉంది, ప్రతినంత కాలం మేలు. అంటే మన ద్వారా ఇద్దరులకు మేలు ఆశీర్వాదాలు. అది మాత్రం కాకుండా నిత్యం యుగ యుగాలు కూడా దేవునితో కలిసి అంటే నిత్య ఆనందం అంటే నిత్య ఆశీర్వాదం అనుభవించుకొని ప్రతి అనుభవం అన్నమాట దేవుడు మనకు ఇచ్చేది. కాబట్టి పరిశుద్ధాత్మ నింపుదల అనుభవం చాలా గొప్పది. All the while praising God and enjoying the goodwill of all the people, and each day the Lord added to their fellowship those who were being saved. ప్రతిరోజు నూతన వ్యక్తులను దేవుడు రక్షణ పొందినట్టు పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తున్నాడు అనమాట. ఒకటి ప్రియులారా మనం పరిశుద్ధాత్మ నింపుదలలో మనం చూసినట్లయితే తెలుగు సహాయం చేసే ఒక విషయంలో కూడా మనం ఇంక్రీస్ అవుతాయి అనమాట. ప్రేమ చూపే విషయంలో ఇంక్రీస్ అవుతాయి అనమాట. క్షమించే విషయంలో ఇంక్రీస్ అవుతాయి, ఐక్యతలు ఇంక్రీస్ అవుతాయి అనమాట. పరిశోధనలు ఇంక్రీస్ అవుతాయి, జ్ఞానములు ఇంక్రీస్ అవుతాయి, మహిమలు ఇంక్రీస్ అవుతాయి, దేవుని శక్తులు మనం ఇంక్రీస్ అవుతాయి. ఇప్పుడు దేవుని శక్తులు ప్రియులారా అనుదినం మనం కలిసి ప్రార్థన చేసినప్పుడు, ఆరాధన చేసినప్పుడు, వాక్యాలు నేర్చుకున్నప్పుడు మహిమలో మనం ఇంక్రీస్ అవుతాయి, దేవుని శక్తులు మనం ఇంక్రీస్ అవుతాయి. ఇప్పుడు దేవుని శక్తులు ప్రియులారా మన అనుదినం ఇంక్రీస్ అవునప్పుడు 2 పేతురు 1వ అధ్యాయం 3వ వచనం జరుగుతుంది అనమాట. జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటినీ దైవశక్తి వలన మనకు దేవుడు దయచేస్తాడు. మన అవసరాలు అద్భుతంగా తెరిచబడతాయి అనమాట. డివైన్ పవర్ లో మనం ఎదుగుతున్న కొలది, డివైన్ నాచురల్ లో మనం ఎదుగుతున్న కొలది జీవమనుకును భక్తి కావాల్సిన అన్ని మనకి ఏమేమి అవసరం ఉంది దేవుని చిత్తానుసారం అదంతా కూడా దేవుని ప్రేమని బట్టి దేవుని కృపని బట్టి అద్భుతంగా తీర్చబడతాయి అనమాట. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, దేవుని ఆరాధించుకోవడమే, స్తుతించుకోవడమే. కాబట్టి అలాగే దేవుని ప్రేమ లోతుగా గ్రహించుకొని ప్రియుల అనేకులకు మేలేసుకొని అనేకులను క్రీస్తు మనం క్రీస్తు దగ్గరకు ప్రజలను నడిపించాలి. అది దేవుని యొక్క చిత్తం. కాబట్టి దేవుడు మనకు సమాధాన పరిచర్య దేవుడు మనకు అనుగ్రహించామన్నమాట. దాని కొరకు దేవుడు మనల్ని రాయబారులుగా దేవుడు నియమించామన్నమాట. సమాధాన సువార్త, ప్రేమ సువార్త చెప్పి అనేకులు క్రీస్తులోనికి మనం నడిపించాలన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనకు ఇప్పుడు యేసుక్రీస్తు వారి తండ్రి దేవునితో మనకు సమాధానం ఉంది, ఐక్యత ఉంది.
అలాగే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు వారి ఆ ప్రేమ కలిగిన తండ్రితో అందరిని కనెక్ట్ అవ్వాలని దేవుడు కోరుతుంది. దాని కొరకు దేవుడు నన్ను అలాగే మనల్ని అందరినీ కూడా దేవుడు తప్పకుండా పరిశుద్ధాత్మతో నిండి జీవకాల దేవుడు వాడుతారు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఏం కోరుతుంది? అందరూ మనం అలాగే మన ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునితో సహవాసం చేసినట్టు ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునితో కనెక్ట్ అవ్వాలి. దాని కొరకు దేవుడు మన అభిషేకించి ప్రేమతో జీవంతో మహిమతో నిండి మనల్ని వాడుతున్నామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి అందరూ తండ్రితో కనెక్ట్ అవ్వాలన్నమాట. ఇప్పుడు ఎవరైతే ఆ తండ్రి అన్న దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో ఎవరైతే కనెక్ట్ అవుతున్నారో వారందరూ దీవెన మీద దీవెన అనుభవిస్తాయి అనమాట. వారి మేలు అనుభవిస్తారు, వారి నిత్య జీవన్, వారి పాపక్షమానం, వారు నిత్యం. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ద్వారా ప్రియులరా తండ్రి దేవునితో దేవుడు మనల్ని కనెక్ట్ చేశాం. నిత్య సహవాసం, నిత్యం దేవుని ప్రేమ అనుభవించుకొని, నిత్యం మనం ఆనందించుకొని, నిత్యం సమాధానం అనుభవించుకొని, నిత్యం ఆశీర్వాదాన్ని అనుభవించుకొని అనుదినం మనం బ్రతకాలి. అది మాత్రం కాకుండా ఇద్దరిని కూడా నిత్య ప్రేమలోనికి నడిపించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతుంది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తారు? మనల్ని అభిషేకిస్తారనమాట, కృప ఇస్తాడనమాట. అభిషేకించి మనల్ని దేవుడు తప్పకుండా వాడుతారు. కాబట్టి దాని కొరకు ప్రియులారా మనం సమర్పిస్తాం. కాబట్టి ఈ వాక్యం విన్న మీలో ఎవరికైనా ఒకవేళ ఫైనాన్షియల్ ఇబ్బందులు మీరు ఉన్నారేమో, కొన్ని అవసరాలు ఇంకా తీర్చబడాలేమో, ఇప్పుడు యేసునామములో మీ అవసరాలు కూడా దేవుని ప్రేమని బట్టి, దేవుని శక్తిని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి అద్భుతంగా యేసునామములో తీర్చబడినాక దేవుని చిత్తం అనమాట. అది సహవాసంలో వస్తున్న అది దేవుని చిత్తం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. కాబట్టి మనం నమ్మకం ఉంటే చాలు, దేవునితో కలిసి మనం నమ్మకం ఉంటే చాలు. దేవుడు ప్రియుల తప్పకుండా ప్రతి ప్రార్థనలు ఆరగించి అవసరాలు అద్భుతంగా తీర్చి జయంతో, ఆనందంతో, సంతోషంతో, సమాధానంతో, నెమ్మదిగా మనల్ని అందరినీ కూడా దేవుడు నడిపిస్తాడు. ఇంకా ఒకవేళ ప్రియుల ఎంతమంది వచ్చినా సరే, 1000 మంది వచ్చినా సరే, లక్షల ప్రజలు వచ్చినా సరే, కోట్ల ప్రజలు వచ్చినా సరే, వారందరూ అవసరాలు తీర్చడానికి మనం తండ్రి దేవునికి శక్తి సామర్థ్యం ఉంది అని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం అనుకోవద్దు మన బుద్ధిని బట్టి కాదు, అలాగే మన దేవుడిని బట్టి, దేవుడు ప్రేమని బట్టి, దేవుడు కరుణని బట్టి, దేవుడు శక్తి కలిగిన దేవుడు కాబట్టి లక్షలు కానీ కోట్ల ప్రజలు వచ్చినా సరే వారందరి అవసరాలు తీర్చడానికి కూడా మన దేవుడు శక్తి సామర్థ్యం బలం కలిగిన దేవుడు అని కూడా ప్రియులారా మనం గుర్తించాలి. ఇప్పుడు ప్రజలు ఎక్కువ వచ్చినప్పుడు మీరు బాధపడవద్దు. ప్రజలు ఎక్కువ వచ్చినప్పుడు అబ్బో నాకు నా ఆశీర్వాదం తగ్గిపోతా అని దేశం అనుకోవద్దు. కాబట్టి అనుకోవద్దు. ఎందుకంటే దేవుడు ఐశ్వర్యపూర్ణుడు. మన దేవుడు పిలిచిన దేవుడు శక్తి కలిగిన దేవుడు, బలం కలిగిన దేవుడు, ఐశ్వర్యపూర్ణుడు. ఎంతమందికి ఇచ్చినా సరే ఈ భూమి మీద ప్రతి ఒక్కరిను దీవించినా గానీ ఇంకా దీవెన మిగిలి వస్తాయన్నమాట. అంత సమర్థి కలిగిన దేవుడు, అంత శక్తి సామర్థ్యం ఐశ్వర్యపూర్ణుడు మన ప్రభువు యేసుక్రీస్తు అని సత్యం పరిలాల పరిశుద్ధాత్మ వలన మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి మనం బాధపడే అవసరం లేదు. ఇద్దరు దీవించబడుతున్నప్పుడు మనం బాధపడే అవసరం లేదు. తప్పకుండా మనల్ని కూడా అదే దేవుడు దీవిస్తాడు. ఎందుకంటే దేవునికి అంత శక్తి సామర్థ్యం బలం ఉంది అనమాట. కాబట్టి మనం బాధపడవద్దు. ఎవరైనా యేసుక్రీస్తుతో ఉన్న సహవాసంలో వారు ఎదుగుతున్న కొద్ది దీవులను ఎక్కువ అనుభవిస్తున్న కొద్ది అబ్బో వ్యాపారస్తే ఏమవుతాయని ఏసావు అలాగే ప్రియులను మనం బాధపడే అవసరం లేదు. ఏడ్చుకొని ఉండే అవసరం లేదనమాట. ఎందుకంటే మన యేసుక్రీస్తులో సమృద్ధి ఉంది, యేసుక్రీస్తులో సమృద్ధి ఉంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రియులను మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన మా ప్రేమ వెళ్తుంది గొప్ప సహవాసంలోనికి దేవా మీ శిలువ రక్తం ద్వారా మీ కృపను బట్టి మమ్మల్ని పిలిచినటువంటి ప్రతి మేము ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం తండ్రి. దేవ హోలీ స్పిరిట్ దేవ సహాయం తండ్రి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు తండ్రి. ఈ సహవాసంలోనికి దేవ తీసుకొని వచ్చిన అందరిని బట్టి దేవ ప్రత్యేకం స్తుతిస్తున్నాము. మీ రక్తం ద్వారా కడుగుతున్నాం. ప్రతి ఒక్కరిని దేవ ఉదయకాలను నూతన అభిషేకంతో దేవ జీవంతో మహిమతో అదేవిధంగా నింబువని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవ ప్రేమ యేసుములు వారి ఆత్మ నుండి అది ప్రవచించనకని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవ ఆమె సగల పరిశుద్ధులతో కలిసి దేవ మీ ప్రేమ దాని యొక్క విడల్పు లోతు ఆమె హల్లెలూయా తండ్రి లోతుగా అది గ్రహించినట్టు పరిశుద్ధాత్మ దేవ మాకందరికీ కృప దేవ చూపవని ప్రార్థనిస్తున్నాం. దేవ అనదినం మీ ప్రేమ మా ఆత్మ నుండి యేసునామములో ప్రతి ఒక్కరి నుండి అది ఇంగ్రీసవునాక ప్రవహించినాక అని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓకే డాబా కరబినా సుగోలో కొరబినా సుగార కరబిదే దేవ హోలీ స్పిరిట్ ప్రతి ఒక్కరిని ఇప్పుడే దేవ మీ జీవంతో మహిమతో ఆత్మతో నింపమని ప్రార్థనిస్తున్నాం. దేవ మీ ప్రేమ ప్రవహించినాక అని ప్రార్థనిస్తున్నాం. బలపరచుముందండి. క్షమించే విషయంలో లోతైన అనుభవంలోనికి నడిపించుముందండి. సహించే విషయంలో లోతైన అనుభవం దేవ దయచుముతండి. ఓర్పు విషయంలో లోతైన అనుభవం దేవ దయచుముతండి. ఇద్దరిలో దీవించే విషయంలో లోతైన అనుభవం దేవ దయచమని ప్రార్థనిస్తున్నాం. ఇద్దరులకు మేలు చేసే విషయంలో పరిశుద్ధాత్మ లోతైన అనుభవంలోనికి నడిపించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి.
ఓహే డాబా కరబిన దేవా మా యొక్క సహవాసములో వస్తున్న ప్రతి ఒక్కరు అవసరాలు యేసునామములో తండ్రి మీ మహిమ ఐశ్వర్యం నుండి అనుబంధంగా అది యేసుములో అది తెరచబడినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహే బానసి ఆరాధన కరగరబిన సూర్య కొరబిడే దేవా ఎవరైతే దేవా దుఃఖం ఆమె అవసరాలు పడకుండా దుఃఖం నిరాశ బాధతో ఉన్నారో తండ్రి వారి అవసరాలు ప్రభావ తెరుచుమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దుఃఖం నిరాశ బాధలు యేసుములో లయమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఆనందంతో సమాధానంతో నెమ్మదితో ఇప్పుడు నింబమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. యేసు నామములో తండ్రి మళ్ళీ నూతన వ్యక్తులు అన్నదినం యేసునామములో తండ్రి సహవాసంలోనికి నూతన వ్యక్తులు ఆడవునా కానీ యేసునామములో పరిశుద్ధాత్మతో బలమైన కార్యాలు దువా దయచేయమని ప్రార్థనిస్తున్నాం. అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు సూచకులు యేసునామములో సమృద్ధి జరనా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. భవాధికారులు సంపూర్ణంగా లయమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. దవ మీ రాజ్యం అధికంగా విస్తరింపబడినా కానీ ప్రార్థనిస్తున్నాం. ఓహే డాబా కరబినా సుగూరు కొరబిడే దవ కుడి వేసిన ప్రతి ఒక్కరు దవ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిగంధంలో దీవిస్తున్నాం తండ్రి. అభిషేకంలో దవ మీ శక్తిలో మీ జ్ఞానంలో ఇంగ్రీస్తా ఉన్నా కానీ ప్రార్థనిస్తున్నాం. వారి అవసరాలు ఏ సమయంలో అద్భుతంగా తెరచబడినా కానీ ప్రార్థనిస్తున్నాం. అలాగే తండ్రి దవ మీరు అక్కడలో మేమందరం ఎత్తబడిన గుంపులు ఉండే కృప కూడా దేవా దేశమని ప్రత్యేక ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఈ భూమిలో బదినంతకాలం అనేకను క్రిస్తు దగ్గరికి అనేకలు నడిపించినట్టు దేవా మమ్మల్ని అందరినీ కూడా మీ చిత్తానుసారంగా తండ్రి బలంగా వాడుకోమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవా మీ రక్తం కింద ఉపయోగిస్తున్నాం. పరిశుద్ధాత్మలో యేసులో సమృద్ధి ప్రవచన కానీ ప్రార్థనిస్తున్నాం. దుఃఖం నిరాశ బాధలు లయమైపోయినాక తండ్రి పోలీస్ ఫిల్ ప్రతి ఒక్కరు నింబమని ప్రార్థనిస్తున్నాం. జీవితాలందరూ అధ్యయంగా ప్రవచించినాక తండ్రి ఆశీర్వాదాలు ఇంగ్రేస్ అవునా కానీ ప్రార్థనిస్తున్నాం. దేవా మీ శక్తి సమృద్ధి మా ఆత్మ నుండి రిలీజ్ అవునా కానీ ప్రార్థనిస్తున్నాం. దేవా హోలీ స్పిరిట్ ఫిల్ అవుట్ దేవా ప్రతి ఒక్కరు నింబవుతండి. నా యందు విశ్వాసం నుంచి వారి కడుపులో నుండి జీవితాలందరూ ప్రవేశించని చెప్పినట్టు ప్రతి ఒక్కరి నుండి పరిశుద్ధాత్మ ఇప్పుడే ప్రవచించినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. వారు నమ్మిన వారి సూచక్రియలు జరగతాయని చెప్పినట్టు యేసుమని ప్రతి ఒక్కరు ద్వారా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు సూచక్రియలు యేసుమని ఈ రోజు సమృద్ధి జరిగినా కానీ మేమందరం ప్రార్థనిస్తున్నాం తండ్రి. ప్రార్థన ఆలోచించి మీరు ప్రభావ గొప్ప గారి మీరు చేస్తున్నట్టు వందనాలు మహిమగనత మీకు అభిస్తున్నాం. యేసుక్రీస్తు గొప్ప నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683 పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.